చేస్తున్నారు ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ మెంబర్స్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏమండి ఏమండి ఏం చేస్తున్నారు? సీఎం కదా చెక్కుల మీద సంతకాలు పెడతానా? మరి లేకపోతే నేనేం బిగుతానే పేపర్ చూస్తానా? మీకు చదువు రాదు కదా, అందుకే చూస్తానా, చదవట్లా. ఏంటి బొమ్మలా? పేరు చూడండి. నా సెలక్షన్ కదే చాలా బాగుంది. చండాలంగా చెత్తగా ఉంది మీ నిన్ను సెలక్షన్. పెళ్లి చేసుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అదే అన్నారు, నేను చేసుకోవాలా? పక్కింటి సుబ్బారావు గారు వాళ్ళ ఆవిడ గారికి 5,000 ఎట్టి చీర కొన్నారు, మీరు కొన్నారా? ఎదురుంటే వెంకట్రావు వాళ్ళ ఆవిడ కూడా ఇచ్చాడు, నన్ను ఇవ్వమంటావా? వద్దులేండి, మిమ్మల్ని చేసుకోవడం నా కర్మ. నన్ను చేసుకోవడం నా పెద్ద కర్మ. నిన్ను పొడి చేస్తా. ఏంటి పొడి చేస్తా? ఏంటి మినప్పొడే కందిపొడి రా? నీ చావు కళ్ళ చూస్తా. ఏదో అండర్వేర్ చూస్తాను ఈజీగా చెప్తావేంట్రా? నిన్ను చంపందా నాకు ఇవాళ నిద్ర పట్టదురా. రెండు నిద్ర మాత్రం వేసుకోరు, అదే పట్టింది. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఇందాక నుంచి పొడి చేస్తా, ఇప్పుడు పొడి. నువ్వు పొడి చేస్తే నీకు 10 లక్షలు ఇస్తా. ఏంటి నన్ను చంపేయడానికి 10 లక్షలు ఇస్తారా? ఏం మీ నాన్న నన్ను చంపేయడానికి 10 లక్షలు కట్టడం ఇలా? ఏమే నీ బట్టలు నేను ఉతకాలా? లేదండి నేనే ఉతుకుతానండి. నీ అంట్లు నేను దోమాలా? లేదండి నేను తోముకుంటానండి. రాత్రికి నా కాలు పడతావా? ఏంటి నేనా? పొడి చేయరా? పడతానండి. నేను మీ గొడవ సెటిల్మెంట్ చేయడానికి వచ్చానా చంపడానికి వచ్చా? వచ్చే వాడు పొడిచిన దానికంటే నువ్వు ఊగే దానికి ఎక్కువ భయపడుతుంది. నాకు నువ్వు భయపడుతుంది. పోలీసులు ఫోన్ చేయండి. హలో హలో, పోలీస్ స్టేషన్ అండి? కాదు బస్ స్టేషన్ అండి. అవునా అండి, మా అమ్మ అమలాపురం బస్ ఎక్కిందో లేదో చూస్తారా? జోకులు వేస్తున్నావేంట్రా? బస్ చేసింది ఎవడరా? పెట్టే ఫోను. ఏమంటే ఎవరో వచ్చినట్టున్నారండి. నువ్వు లోపలికెళ్ళు. ఎవరు? మాట్లాడడానికి వచ్చాం. ఎంతమంది వచ్చారు? ముగ్గురం వచ్చాం. అయితే మీరు మాట్లాడుకోండి. తీసుకొని రావచ్చుగా, తోసుకొని వచ్చారేంటి? తీసుకొని రాడితే మామూలు ఫోర్స్, తోసుకొని వస్తే పోలీస్ ఫోర్స్. అరటిపల్ల బండోడు కూడా తోసుకొని వెళ్తాను, అంత మాత్రం పోలీస్ అవుతాడా? ఓకే. ఏంటి గన్నులు ఏంటి ఇన్నేసుకుని వచ్చావు? ఈ గన్నులు ఒకటి కాకపోయినా ఒకటి పేలుతుంది మన పంచులాగే, అందుకే. నీ వెయిట్ ఎంతో? 92. గన్నులు లేకుండా 32. అవునా? నీలాగే అప్పారావు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వెయిట్ ఎంత? ప్యాంట్ ఉంటే 60 కేజీలు, ప్యాంట్ లేకపోతే ఇంకో 60 యాడ్ అయింది. మార్నింగ్ నువ్వేదో మర్డర్ చూసావని నాకు తెలిసింది. ఆ నిందితులు ఏ టైం అయినా వచ్చి నిన్ను మర్డర్ చేస్తారు, అందుకే నీకు ప్రొటెక్షన్ గా వచ్చాను. అవునండి, మీరు వచ్చే ముందే బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి. ఏమన్నారు? రీఛార్జ్ చేయించుకోకపోతే కనెక్షన్ కట్ చేస్తామన్నారు. అది బెదిరింపు కాల్ కాదు, కస్టమర్ కేర్ కాల్. ఇప్పటి నుంచి ఈ ఇంట్లో ఎవరు కదలొద్దు. నాకు తెలియకుండా ఏ వస్తువు కూడా కదలకూడదు. మీకు తెలిసినా గానీ వస్తువులు ఎలా కదులుతాయండి? అయినా అదే పనిగా కదలడానికి అదేమన్నా ఆర్టిస్ట్ రాజా? ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? మా ఆవిడతో కాపురం చేస్తుంటా. అది అందరూ చేస్తుంటారు. ఏది మా ఆవిడతోనా? ఏమండి కాఫీ అండి? ఆహా, మంచి టైమింగ్ లో తెచ్చావు నువ్వు. స్టాప్ ఇట్. ఫస్ట్ ఏం చెప్పాను, నేను టెస్ట్ చేసిన తర్వాత నువ్వు తాగాలి, ఎందుకంటే మేము ప్రొటెక్షన్ ఇస్తున్నాం. తాగు బాగుంటుంది, తాగు. ఈ కాఫీ ఎలా తాగుతున్నావురా? ఏ దగ్గు ముందో జ్వరం ముందో అనుకుని తాగటమే. దానికి నిద్రలో కాలేయటం తప్ప కాఫీ చేయటం రాదు. ఓకే. ఏమండి మీకు ఇష్టమైన లెగ్ పీసులు తెచ్చి ఏంటి ఎంత మూడ్లో ఉన్నా? స్టాప్ ఇట్. ఏం చెప్పాం, మేము ప్రొడక్షన్ ఇవ్వడానికి వచ్చాం. ముందు మేము టెస్ట్ చేసిన తర్వాత నువ్వు టెస్ట్ చేయాలి. ఇటు ఇప్పుడు తినండి. టేస్ట్ చేస్తానని చెప్పి వేస్ట్ మిగిలిచ్చావేంట్రా? నా పుట్టినరోజు అండి, ఆశీర్వదించండి. ఒరే ఆశీర్వదించడం కాదు, నిన్ను హగ్ చేసుకుని నలిపేస్తాను. ఈ విశేషం నువ్వు చెప్తా. ఫస్ట్ టెస్ట్ చేయాల్సింది మేము. ఓకే, ఇప్పుడు నువ్వు హగ్ చేసుకో. ఒరే మీరు హగ్ చేశారా రేప్ చేశారా? ఏంట్రా అది అట్ట అయిపోయింది? ఇంకా నేనేం చేసేది? అది ఓకే. ఎవరిది? పని మనిషి. నేను చెక్ చేయాలి. అది ఒప్పుకోదు. నీకెలా తెలుసు? అంటే కొన్ని జరుగుతుంటేలే. అదైనా పని మనిషిలా లేదు, బాగా తినే మనిషిలా ఉంది. అంటే మా ఇంట్లో పనిలో జరగకముందు తడివేలా ఉండేది, ఇప్పుడు తడిసిన ఏనుగులా తయారైంది. తప్పులేదు. ఓకే, రాత్రి అయింది, అందరు ఇక్కడే పడుకోండి, ఎందుకంటే నిందితులు ఏ టైంలో అయినా వచ్చి నిన్ను మర్డర్ చేయొచ్చు. అవునవును, కరెక్ట్. అందరు పడుకోండి. అందరూ పడుకున్నారే ఉదయం నుంచి, ఆత్రంగా ఒక్క ముద్దు నా కోసం. ఇదిగోండి, రండి దగ్గరగా రండి.
ఏంట్రా ఇది? ఎక్కడైనా నేనే ఫస్ట్, నా తర్వాతే నువ్వు. ఏది ఇందులో కూడా నువ్వేనా? ప్రొటెక్షన్ ఇస్తున్నా. వాడేంటి ఆడ పడుకున్నావు, నువ్వు ఏడ పడుకుంటానంటున్నావు? ప్రొటెక్షన్ ఇస్తున్నావండి. ఒరే నువ్వు దీని పక్కన వాడు దాని పక్కన పడుకుంటే ప్రొటెక్షన్ ఇవ్వటం కాదు, పాపనో బాబునో ఇస్తారు నాకు. ఉదయం నుంచి పొడుస్తానే ఉన్నావు, ఒక్క నిమిషం ఆగు. ఉదయం నేను వీడేనండి నిన్ను మర్డర్ చేసింది. నిన్ను మర్డర్ చేస్తే బతుకున్నాడేంటండి? అదే నాకు అర్థం కావట్లా. ఒక్కసారి అది చూసి హలో చెప్పండి. దేనికి? అక్కడ మా బఫన్ టీవీ ఉంది. ఏ టీవీ? బఫన్ టీవీ. రేయ్, ఎవరిని రా నువ్వు బఫూన్ చేసింది? మిమ్మల్ని. నిన్ను కూడా. అవును, నన్ను కూడా. అంటే నువ్వేదో మర్డర్ చూసానని నాకు ఫోన్ చేయడం, వీడొచ్చి బఫూన్ టీవీ అనడం, ఆవిడొచ్చి పకోడీ పెట్టడం, ఎలా కనిపిస్తున్నారా మీకు? పోలీసులు అంటే ఏమనుకుంటున్నారు? సీఎం కి ఇవ్వాల్సిన సెక్యూరిటీ నీకు ఇచ్చాను. నేను సీఎంనే కదా. నువ్వు సీఎం ఏంట్రా? కామన్ మ్యాన్. కానిస్టేబుల్స్, వీళ్ళని అరెస్ట్ చేసి బొక్కలో వేయండి. ఏమండి మీరు ముందెళ్ళిపోతారేటండి? నాగ్ బాబు సార్, మీరు ఫుల్ గా కనెక్ట్ అయ్యారు ఈ స్కిట్ తో. బాగా ఎంజాయ్ చేశాను. లాస్ట్ స్కిట్ కంటే ఈ స్కిట్ లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ బాగుంది, చాలా బాగుంది. అది గుడ్. రోజా గారు, పేరుకు తగ్గట్టుంది, జల్సా టైం. ఆది టైమింగ్ అండ్ రాము టైమింగే సూపర్ అనుకుంటే, కార్తీక్ ఎంటర్ అయిన తర్వాత ప్రొటెక్షన్ అంటూ ఏదేదో చేసేసి చాలా బాగుంది. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను. ఏయ్, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్, ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే, సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. అంటే మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నావు ఏంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 టమ్మి. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే? కాకే కోక్ కట్టుకొచ్చింది, కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగే? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.